తీసుకురాదా ఉండు నువ్వు ఇవేనా వాడి కథలు చూసాడు మరి పని ఇంకా సేపు అయితే నా తొడపై కూర్చుంటాడు వాడు ఆ తర్వాత నన్ను నెట్టిపై కూర్చుంటాడు సన్నాసి. ఇదేంటిది ఇది నేర్చుకో. దిస్ ఇస్ రోజ్ స్మోక్ తెలుగులో మాట్లాడుకోండి. అంటారు వాటిని రాగులు అంటారు. రాగు అదే నేను వేరే భాషలు చెప్పా. వేరే భాష అయితే మాకు రాగు. ఏం చేయాలి బాబా వీటిని? ఏం చేయాలంటే ముందు వీటిని మొలకలు వచ్చేదాకా నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్ళని తీసేసి అప్పుడు మొలకలు వచ్చినాయో అనుకోవచ్చు అంతే. అవి ఎండబెడతాం మళ్ళీ కాస్త ఎండిన తర్వాత పొడి చేసుకుంటాం అన్నమాట. ఎన్ని పొడి నీ వల్ల కావు కదా, అందుకని నేను ముందుగానే తయారు చేసి మరీ పెట్టాను. నీకు తెలియాలని చాదస్తం ఎక్కువ అయిపోయింది. దాన్ని చాదస్తం అనరు, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. మనకి పై ఫ్లోర్ ఖాళీ కదా, అందుకే నీకు అవంతా వద్దు. నీకెప్పుడు కలిగాను పై ఫ్లోర్ అంటే అదే. నేను మా పై ఫ్లోర్ అనుకుంటున్నా. తీసుకోపో అది చెబుతుగాను దూరం 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 ఎక్కువగా పెట్టి నీళ్ళు పోయి దాంట్లో ఇప్పుడు చెరువులో తయారు చేస్తాను దాన్ని. దాంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి కదా, మరి వేసుకోవాలి కదా. ఇక్కడ తీసుకో రే పడిపోతాయి ఇవాళ నా చేతిలోనికి తప్పదు. పని తక్కువ చాలు రే ఒక గిన్నె తీసుకో, చల్ల నీళ్ళు తీసుకో. ఒక గిన్నె తీసుకోండి, చల్ల నీళ్ళు తీసుకోండి. పని చేయరా ముందు గిన్నె తీరా రాయిలారా పోయి చల్ల నీళ్ళు పోయి దాంట్లో చల్ల నీళ్ళు పోయి ఇప్పుడు పోయి మొత్తం వేయకు, సగం వేయి చాలు. సగం సగం వేయి. కలుపు. అది ఉండలు ఉండలు కట్టకూడదు, కలపలా సరిగా. నువ్వులే అబ్బాయికి చెప్పి చేయించుకున్నారు లోపు మనం చేయడం బెస్ట్ అంటావు. అదే చేయొచ్చు కదా అత్త, మరి అదే చేస్తాను. చిమ్మిని కూడా నేనే చేశాను బాబాయ్. చెప్పుకోండి, బోర్డు పెట్టుకోండి బయట. అది అయిపోయింది, చాలు 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 బంగారం. పిచ్చు అప్పుడు వాక్క చాలు. అత్తయ్య రాత రాకపోతే ఎన్ని పనులు ఏం చదువు. ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓకే, కొంచెం దగ్గర అవ్వాలి. మొత్తానికి మొత్తం నా చేత చేయించాడు బాబాయ్. ఎందుకు పనికిరాడు, ఎందుకు పనికిరాడు. నేనైతే క్షమించు లేదా మన్నించు, అంతేగాని పనికిరాని వాడిని 10 సార్లు అలకత్తా. ఏం బాకులేదు. పనికిరాని వాడిని పనికిరాని వాడు కాక ఇంకేమంటారు. అక్కడికి తెలియట్లేదు. నేను ఇంకో పనికి కదా మనం ఎదురుకుండా ఉన్నంతసేపు వాడు పని చేయడు. నా మాట అది చిక్కగా అయిపోయింది. మరి ఇందాక ఆ కొబ్బరి కొండలాగా తాగేసి తాగలేదని చెప్పాడు. ఈ పని కూడా చేస్తుంటాడు, మనం తాగొద్దా చల్లారి వాడు చూస్తాడు నచ్చినట్టు. నవనీతం అని కొబ్బరి కొండ షాప్ పెట్టుకుంది. ఏంటో మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎదురున్నానే కొబ్బరి బొండాలు పెట్టుకుని లేవని అబద్ధం చెప్తున్నాడు. తాగేసినట్టున్నాడు. తాగేసాడు. తాగారా బాగా? ఏంటా పాట పాడుతున్నావు? ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయిందా? లేదు లేదు, ఇక్కడ ఏడకపోతే ఇదే కర్మ ఏం లేదు. నా కర్మ ఇంత గొప్పగా ఉందని పాడా. చాలా సంతోషం. పని అక్కడ కొండలో నీళ్లు ఉన్నాయి, తీసుకో. దాన్ని జాగ్రత్తగా తీసి నీళ్ళు పోయాలి. తీసుకో, బట్ట తీసుకో. నువ్వేం చేయకమ్మా. మరి చేతగా సహాయం చేయాలిగా. సహాయం చేసేసిన వయసు అయిపోతుంది, ఆడికి మాత్రం ఏం రావట్లా. అవును, పోయి దాంట్లో పోయి. ఎందుకు వేస్తున్నాం? చల్ల కావడం కోసం అని. కొండలో ఏ వస్తువు అయినా చాలా చల్లగా ఉంటుంది. గిన్నె చేసి ఆ పక్కన పెట్టి పెరుగు ఉంటుంది చూడు అక్కడ. పెరుగు నువ్వు చూడకమ్మా, వస్తున్నాడు వాడే వస్తాడు. ఏం పని చేయడం ఏమిటో. పెరుగు తీసుకురా. ఏం నేర్పాము ఇంతకాలం ఇతనికి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తీసుకురా, వేసే దాంట్లో.
వేసవి కాలం కాబట్టి చల్లగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఏం చేస్తామంటే ఆ. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అవి కూడా దాంట్లో ఆ, చాప్ ఆ, తీసుకో. ఏంటి డైరెక్షన్ డైరెక్షన్ కాదు, కత్తి కూడా అడగకూడదా? తెచ్చుకోలేవా కట్ చేయి వేయి అవి కూడా దాంట్లో వేసేయి బాగా కలుపు ఒక చుక్క రుచి చూస్తావేంటి చూడాలి చూడాలి. ఎలా చూస్తావు ఆ గ్లాస్ తీసుకోండి అత్త అక్కడిది. ఆ డైరెక్షన్ అన్ని నేను అందించడం, ఆయన రెడీ చేసి పెట్టడం, ఊరికే కలపడం అంతే. గుంట కింద అది గరిట తీసుకోండి. అది గుంట గిన్నె కాదు, గుంట గరిట అంటారు దీన్ని. గుంట గరిట. అంటారు. అది దీన్ని ఇలా చేసుకోగానే తాగడానికి బదులు ఓ 3-4 గంటల సేపు అలా అట్టి పెట్టుకున్న తర్వాత తాగితే ఆ మధ్య వేరు అర్థమైందా ఇది చేసి ఇచ్చాడని అనుకోవాలి నేను.